దేశంలో దాదాపు సగం జనాభా ఉన్న మహిళలకు చట్టసభల్లో మాత్రం అదే స్థాయిలో ప్రాతినిధ్యం లభించడం లేదు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికైన మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందే. రాజకీయ పార్టీలు మహిళలకు ప్రాధాన్యతను ఇవ్వకపోవడంతోనే లోక్సభలో వారి ప్రాతినిధ్యం తగ్గుతోందే. దేశ జనాభాలో సగం మంది మహిళలే. రాజకీయాల్లో గెలుపోటములను నిర్ణయించగల శక్తి మహిళల సొంతం. అయితే వారి జనాభాకు తగిన విధంగా చట్టసభలో ప్రాతినిధ్యం దక్కడం లేదు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ను చట్టంగా తీసుకొచ్చినా ఆ చట్టం ఇప్పుడే అమల్లోకి రావడం లేదు. దీంతో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు అన్యాయమే జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు మహిళలకు అరకొర సీట్లు కేటాయించగా అందులో కొందరే గెలవగా లోక్సభ ప్రాతినిధ్యం వహించే మహిళల సంఖ్య గతంతో పోలిస్తే మరింత తగ్గింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశంలోని మొత్తం 543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జూన్ 4వ తేదీన వెలువడిన ఫలితాల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలవగా కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మరోసారి మ్యాజిక్ ఫిగర్ను దాటింది. అయితే ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి లోక్సభకు ప్రాతినిధ్యం వహించనున్న మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల నుంచి చాలా తక్కువ సంఖ్యలో మహిళలు లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా కేవలం 73 మంది మహిళలు మాత్రమే 18వ లోక్సభకు ఎన్నికయ్యారు. మొత్తం లోక్సభ ఎన్నికల్లో 13.44% మాత్రమే మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 5 మహిళా ఎంపీలు తక్కువగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో 78 మంది మహిళలు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో 14% ఉన్న మహిళా ఎంపీలు ఇప్పుడు 13.44%కి తగ్గారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహించే మహిళా ఎంపీలు తగ్గడం ఆందోళన కలిగించే విషయమే. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి మొత్తం 797 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడ్డారు. బీజేపీ తరపున అత్యధికంగా 69 మంది మహిళలు పోటీలో నిలబడగా వారిలో సగానికన్నా తక్కువగా అంటే 30 మంది మాత్రమే ఎంపీగా గెలిచారు. ఇక కాంగ్రెస్ తరపున 41 మంది ఎన్నికల బరిలో నిలవగా కేవలం 16 మంది మహిళలు మాత్రమే లోక్సభకు ఎన్నికయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి 11, సమాజ్వాదీ పార్టీ నుంచి 4, డీఎంకే నుంచి 3, జేడీయూ, ఎల్జేపీ 6 నుంచి 2 చొప్పున మహిళలు లోక్సభకు ఎన్నికయ్యారు. తాజా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి హేమమాలిని, టీఎంసీ నుంచి మహువా మొయిత్రా, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, ఎస్పీ నుంచి డింపుల్ యాదవ్ వంటి వారు తమ సీట్లు నిలబెట్టుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, మీసా భారతి కూడా ఎన్నికల్లో విజయం సాధించారు. సమాజ్వాదీ పార్టీ నుంచి 25 ఏళ్ల ప్రియా సరోజ్, 29 ఏళ్ల ఇర్కా చౌదరిలు లోక్సభకు ఎన్నికైన అతి పిన్న వయసు మహిళా ఎంపీలుగా నిలిచారు. దేశంలో అత్యధిక మంది మహిళా ఎంపీలను లోక్సభకు పంపిన రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. బెంగాల్ నుంచి గెలిచిన 11 మంది మహిళా ఎంపీలు టీఎంసీ వారే కావడం విశేషం. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తూ గతేడాది కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. నారీ శక్తివందన అధిన్యాయం పేరిట చట్టం తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం. దీనికి పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. రాష్ట్రపతి కూడా ఆమోదించారు. కానీ ఆ చట్టం అమలు రూపంలోకి రాలేదు. భారత ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలవుతుందని ఓ మెలిక పెట్టింది. దీంతో తాజాగా జరిగిన ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ దక్కలేదు. ఈ పరిణామాలతో గతంలో మాదిరిగానే ఈసారి కూడా మహిళలకు ఆయా పార్టీల నుంచి అంతంత మాత్రంగానే సీట్లు కేటాయించారు. వారిలో కొందరు మాత్రమే గెలవడంతో ఈసారి కూడా లోక్సభలో మహిళా ఎంపీల ప్రాతినిధ్యం చాలా తక్కువగానే ఉండనుంది. మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తూ గతేడాది కేంద్రం చట్టం తీసుకొచ్చినప్పటికీ అది ఇంకా అమల్లోకి రాలేదు. దీంతో ఈసారి కూడా గతంలో మాదిరిగా మహిళలకు
కొన్ని సీట్లే దక్కగా వారిలో గెలిచిన వారి సంఖ్య మరీ తక్కువగా ఉంది. ఈసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహించే మహిళల సంఖ్య గతంలో కంటే కూడా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.